హలో, కరివేపాకు అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. నాకు మాత్రం భలే ఇష్టం. మిక్చర్ పైన అది ఆయిల్లో అలా ఫ్రై చేసి అలా గుండగా చేసి వేస్తే ఇంకా బాగుంటుంది. మన హెయిర్కి, స్కిన్కి అన్నిటికి కూడా మంచిదే. ఇంత మంచి ఆకుని ఎవరు వదులుకుంటారు? ఇది చట్నీ అయితే ఇంకా బాగుంటుంది. చలో, ఈ చట్నీ ఎలా తయారు చేయాలో నేను మీకు నేర్పిస్తాను. ఇది దోశల్లోకి కానీ ఇడ్లీలోకి కానీ బాగుంటుంది. దీనికి కావాల్సిన పదార్థాలు: ఆనియన్స్, మిర్చి, టమాటో, ఒక చిన్న సైజ్ అంతా చింతపండు, వెల్లుల్లిపాయలు, పోపు సామాన్లు అండ్ సాల్ట్, కరివేపాకు. ఇది మీకు మునగాకు పొడి అంటారు. ఇది చాలా చాలా మంచిది. ఈవెన్ మీరు కర్రీస్లో కూడా వేసుకోవచ్చు. స్టవ్ ఆన్ చేసి బాండీలో ఆయిల్, ఒక 3 స్పూన్స్ ఆయిల్ అయితే సరిపోతుంది. దీంట్లో ఒక 4-5 మెంతులు, ఒక 1/2 స్పూన్ శనగపప్పు, మినగపప్పు కూడా ఒక 1/2 స్పూన్, 1 స్పూన్ జీలకర్ర, ఇవన్నీ కూడా మంచిగా ఫ్రై చేసుకుందాం. అప్పుడప్పుడు ఇలాంటి చట్నీలు కూడా తినాలి, మంచిది హెల్త్కి. దాని తర్వాత ఆనియన్స్ అండ్ మిర్చి, టమాటో, ఇవన్నీ కూడా వేసుకొని మంచిగా ఫ్రై చేసుకుందాం. బాగా మగ్గినంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఒక్క స్పూన్ మునగాకు పొడి వేసుకోండి. ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత మనం కరివేపాకును కూడా వేసుకుందాం. వేసుకొని బాగా కలుపుకోండి, బాగా ఫ్రై చేసుకోండి. 1 స్పూన్ సాల్ట్, మీ టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ వేసుకోండి. మూత పెట్టేయండి. మూత పెట్టేసి ఒక 2 మినిట్స్ తర్వాత ఈ విధంగా ఉంటుంది. ఇలా బాగా మీకు మగ్గిపోవాలన్నీ. అయిన తర్వాత చింతపండు వేసుకోండి. ఒక నిమ్మకాయ సైజ్ అంత అయితే సరిపోతుంది. బెల్లం అనేది వేసుకోవాలి. ఈ క్యూబ్ అయితే సరిపోతుంది. ఒక క్యూబ్, లేదు అంటే ఒక 2 స్పూన్లు షుగర్ అయినా వేసుకోవచ్చు. ఇది బాగా ఫ్రై అవ్వాలి, బాగా మగ్గిపోయే, చూసారా? ఈ విధంగా అయితే సరిపోతుంది. స్టవ్ ఆఫ్ చేసి లాస్ట్ అండ్ ఫైనల్గా వెల్లుల్లిపాయ కూడా వేసేయండి, ఒక 6 or 5. ఇది బాగా చల్లగా చేసుకోవాలి. చల్లగా అయిపోయిన తర్వాత దీన్ని మనం గ్రైండ్ చేసుకోవడమే. మిక్సీ పట్టుకొని ఈ విధంగా తయారు చేసుకోవాలి. ఇదండి కరివేపాకు పచ్చడి. ఇది మీరు రైస్లో కూడా తినచ్చు, బాగుంటుంది. సో ఇంకా మంచిగా దోశలు వేసుకొని దాని పక్కన ఈ చట్నీ వేసుకొని తింటే అదిరిపోద్ది కదా. ఇదండి ఈరోజు వీడియో. బాయ్.